ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. అయితే మనం కంటిన్యూస్గా ఒకసారి 18, 19 వచనం కూడా చూస్తే, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకున్నారు. దేవునికి మహిమ కలుగును కాకండి. మనము దేవుని నామము నిమిత్తము మనుషులందరి చేత ద్వేషింపబడతామంట. అయితే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. అయితే చూడండి, మనము ద్వేషింపబడతాం, దూషింపబడతాం, కానీ మన యొక్క ఓర్పును బట్టి మనం అంతము వరకు సహించగలిగితే పరలోక రాజ్యం మనదే అండి. నిజంగా దేవుడు ఒక మాట చెప్తారు కదా, చిన్న పిల్లల లాంటి హృదయం కలిగి ఉండండి, అలాంటి వారిదే పరలోక రాజ్యం అని. అయితే మనము నిజంగా అట్టి హృదయాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా అందరి చేత ద్వేషింపబడతాం. ఎప్పుడైతే అందరి చేత ద్వేషింపబడినప్పటికీ ఓర్పు కలిగి జీవిస్తాం, అప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండి దేవుని స్తుతించే వారిలాగా ఉంటాం. కాబట్టి నిజంగా దేవుడు చెప్పారు, అది ఖచ్చితంగా నెరవేర్చబడిద్దండి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తూ ఉన్నప్పటికీ మనం ఏమనొద్దు, కానీ క్రియాత్మకంగా దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, అతి ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతికే వారిలాగా ఉన్నామండి. ఎన్ని శ్రమలైన శోధనలైన దేవుడు విడిపించగల సమర్థుడు. కాబట్టి ఆయన ఎందే ఆనుకొని ఎవరైతే మనల్ని దూషించారో వాళ్ళే దేవుని ప్రేమ తెలుసుకున్నట్లు మనం అటు రీతిగానే జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.